మీద నడయాడిన మానవ రూపంలోని దేవుడు సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు, త్రిపుర గవర్నర్ శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు, మనందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు యువమిత్రులు నారా లోకేష్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ పవిత్ర స్థలాన్ని సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసిన వేలాది మంది భక్తులందరికీ కూడా బాబా గారి శత జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. వ్యక్తిగతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఒక గొప్ప గౌరవం, అరుదైన అవకాశం. బాబా గారు మనుషుల్లో దేవుడిని చూశారు. ప్రేమ, అసాధారణ శక్తులు, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తి మార్గంతో శ్రీ సత్యసాయి కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేశారు. 8 ఏళ్ల వయస్సు నుంచే ప్రార్థనలు, పాటలు, భజనలు, కీర్తనలతో దైవ చింతన కలిగి మిగిలిన పిల్లల కంటే బాబా భిన్నంగా ఉండేవారు. 1940 కృషి చేస్తున్నారు. విద్యారంగంలో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ లెర్నింగ్తో పాటు అనేక పాఠశాలల ద్వారా చిన్నపిల్లలకి క్రమశిక్షణ, జాతీయ సంస్కృతిని నేర్పించారు. Most of the people coming here are new devotees of Bhagavan Sri Satya Sai Baba. They have never seen Sri Satya Sai Baba, and I am proud to say that I am one of the new devotee come here on this day, and I have never seen Satya Sai Baba except in the TVs. But in my life I always say, Satya Sai Hare Bhakta Jana Samrakshaka Bhakta Jana Samrakshaka Pati Maheshwara Om Jai Jagadish Hare Shashivadana Shikara Sarva Pranapate Swami Sarva Pranapate Ashrita Kalpalatika Ashrita Kalpalatika Avat Bandhava Om Jai Jagadish Hare Mata Pita Guru Devamu Mariyantayu Neeve Swami Mariyantayu Neeve Nada Brahma Jaganatha Nada Brahma Jaganatha Nagendra Shayana